అగ్రికల్చర్ ఉత్పత్తి పెరగలేదు స్వామి. అగ్రికల్చర్ ఉత్పత్తిలో చెరుకు పోయింది, పత్తి పోయింది, మిర్చి పోయింది, సోయాబీన్ పోయింది, మొక్కజొన్న పోయింది, కందులు పోయినాయి, అన్నీ పోయి వరి వచ్చింది. వరి వచ్చినాక వరేస్తే ఊరేసుకోవాలని ఆయన చెప్పిండు. నెంబర్ 1. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకొక మాట చెప్పారు. ఇది ఈయన గొప్పతనం కాదు. తెలంగాణ వచ్చినప్పుడు 18 లక్షల పంపు సెట్లు ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పంపు సెట్లు కాస్త 28-29 లక్షలకు పెరిగింది. 11 లక్షల పంపు సెట్లు పెరిగినాయి. కాబట్టి ప్రతి పంపు సెట్ కింద 3 ఎకరాలు 4 ఎకరాలు వరి పండిస్తే 40 లక్షల ఎకరాల వరి పండడం వల్ల పెరిగింది తప్ప ఇందులో ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు అని లెక్కలతో సహా వ్యవసాయ శాఖ మంత్రి గారు మొన్ననే అసెంబ్లీలో అంటే వాన కూడా ఈయననే కురిపించిండా అండి. గ్రౌండ్లకు వాటర్ ఆయన తెచ్చిపోయలే. కాలం కలిసి వచ్చి వానలు పడి గ్రౌండ్ వాటర్ పెరిగింది. మరి ఈసారి సార్ను ఏమైనా కూర్చోబెడదాం. మరి ఈసారి 6.5 మీటర్ల నుంచి 8 మీటర్లకు పడిపోయింది గ్రౌండ్ వాటర్. అటు సార్ను పట్టుకొచ్చి కూర్చోబెడతానండి. కాలువ బ్రిడ్జులు కట్టినా అన్నాడు. కాలువలు దోతి పంచాయతీ ఎక్కడిది. ఇక మీరే తీసుకెళ్ళాలి. మా ప్రయత్నం మేము చేసినాం. మేము చెప్పినాం, చూపించాల్సింది చూపించినాం. ఏమంటారు మొత్తం డిజిటల్గా మీకు అసెంబ్లీలనే మొత్తం అంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం. కాళేశ్వరం మిమ్మల్ని ప్రత్యక్షంగా తీసుకెళ్ళి కుంగిపోయింది చూపించడం, పగిలిపోయింది చూపించడం. దయచేసి మీడియా మిత్రులు కూడా దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఏదో పాపం మేనేజ్మెంట్ కోటాలు వచ్చిండు. ఎవడైనా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు అని అంటే మోర్ ఆర్ లెస్ ఆ వ్యక్తి ద్వారా ఎన్నికలకు పోతాం ఎక్కడైనా, అంతేనా? వాళ్ళ నాయన పార్టీ ప్రెసిడెంట్, నేను ఒక పార్టీకి ప్రెసిడెంట్, కిషన్ రెడ్డి ఇంకొక పార్టీకి ప్రెసిడెంట్. పార్టీ ప్రెసిడెంట్ అంటే పార్టీకి పెద్దనే కదా. 80 శాసనసభ సమావేశాల్లో నేనే పోయి మీటింగులు పెట్టినా కదా మా మిత్రులతో పాటు కలిసి. ఇక ప్రకటించేది ఏంది? ఏంది? నువ్వు చెప్పు. నువ్వు సీనియర్ జర్నలిస్ట్గా నీ ఎక్స్పీరియన్స్తో చెప్పు వెంకటరాజ్. కుర్చీకి పోటీ తప్పు లేదు. పార్టీ ప్రెసిడెంట్ అంటే ఏంది అంటున్నా. పార్టీ ప్రెసిడెంట్ అంటే ఏంది? హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అనే కదా. సో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ నేనుండి ఎలక్షన్ చేసినాము, వాళ్ళ నాయన అవతలుండి ఎలక్షన్ చేసిండు. ఆయన స్లీపింగ్ ప్రెసిడెంట్ అని, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఈయన పెట్టారు కదా. ఏమైంది రిజల్టు? కాబట్టి అమెరికాకు వారిపోయిండు అని మీరు అందరు అనగానే మళ్ళీ వెనక్కి వచ్చిండు పారిపోయి. అది కప్పిపుచ్చుకోవడానికి వస్తేనే ఏదో ఒకటి మాట్లాడుతుంది. పాపం నువ్వు ఎప్పుడు కేటీఆర్ని అంత సీరియస్గా తీసుకోకు. నేనైతే తీసుకుంటలేను. ఇస్తాం అన్నీ ఒకటేసారి ఇస్తే మొత్తం విచారణలే ఉంటారు. ఇక పరిపాలన డెఫినెట్గా అన్నిటిని తీస్తాం. ఒకటొకటి గొర్రెలు అన్నాడు. ఇప్పుడు ఒక్క గొర్రె కూడా పలుపుతలేదు. చూసారు కదా ఏసీపీకి ఇవ్వగానే.